తెలుగుదేశం పార్టీకి సంబంధించి కుటుంబం మొత్తం చంద్రబాబు గారి వెంట ఉంది. నారావారి కుటుంబం అంతా ఉంది, నందమూరి కుటుంబం అంతా ఉంది. అదే సందర్భంలో తోడు ఉన్నోళ్లే తప్పించి పక్కకి వెళ్ళినోళ్ళు ఎవరూ లేరు. మరొక వైపున అంటే జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకోవట్లేదు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణరామ్ కానీ రెండో పక్కన వచ్చేటప్పటికి ఇటు మెగా కుటుంబం అందరూ ఉన్నారు, తోడే ఉన్నారు. సరే అల్లు అర్జున్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఈ కుటుంబంలో కాదు మెగా ఫ్యామిలీ అని పిలుస్తారు, కానీ వాళ్ళకి వేరే పాయింట్ ఏదన్నా ఉండుండొచ్చు. ఇవి పెద్దగా ప్రభావితం చెయ్యని అంశాలు. కానీ సొంత చెల్లి, రక్తం పంచుకున్న చెల్లి దూరంగా ఉండటం, కన్న తల్లి దూరంగా ఉండటం అన్నటువంటి జగన్ పట్లన ఒక రకమైనటువంటి భావాన్ని అవతల వాళ్ళలో సృష్టించడానికి ఉపయోగపడింది. ఈ ఒక్క పాయింట్ మీద ఓడిపోయారని 100 పాయింట్లు ఇది కూడా ఒకటి. ఇప్పుడు మరి అన్నని ఓడగొట్టిన చెల్లెలు కసి తీర్చుకుంది, కానీ తను ఏమాత్రం లబ్ధి పొందలేదు. ఏమన్నా చంద్రబాబు గారి వాళ్ళ లబ్ధి ఏమైనా పొందుతుందా భవిష్యత్తులో చూడాలి. అదే సందర్భంలో ఇటు పక్కన కూతురి వెంట నిలబడినటువంటి తల్లి ఏం సాధించింది? కొడుకుని పదవికి దూరం చేసింది. అదే సందర్భంలో కూతురికి ఏమీ న్యాయం జరగకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఓవరాల్గా ఈ ఉదంతంలో మళ్ళీ వీళ్ళందరూ కలుస్తారా? చూడాలి.